కాపు రిజర్వేషన్కు సంబంధించి మరొక వినతి అయితే వచ్చింది. కాపు పోరాట సమితి ఒక లేఖ అయితే రాసింది. రాష్ట్రంలో నవంబర్లో నిర్వహించనున్న సమగ్ర జనగణన కులగణన ద్వారా కాపు అలాగే తెలగ బలిజ ఒంటరి కులాల వారి జనాభాను పారదర్శకంగా లెక్కించి జనాభా ప్రాతిపదికగా మేమెంతో మాకంత అనే సూత్రం ప్రకారం రిజర్వేషన్ వర్తింపు చేయాలని కూటమి ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఒక లేఖ రాసిందట. ఈ మేరకు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రాసిన లేఖను సమితి రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు అలాగే రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాసు మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో బీసీ అలాగే ఓసీలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు విద్య అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తాము ఎవరి రిజర్వేషన్లు అడగట్లేదని జనాభా ప్రాతిపదిక దిశగా తమ కులాలకు న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నారు అనేది. కాకపోతే అంటే ఇది ప్రత్యేక రిజర్వేషన్లు అనేది సాధ్యమవుతుందా అనేది ఇక్కడ ఒక చర్చ. ఏది ఏమైనా ఇప్పుడు ఈ జనగణన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఏం చేస్తారనేది చూడాలి.